Hi, welcome to this week's Black and White Basics of Fashion. ఇవాళ మనం బంజారాహిల్స్లో ఒక రెస్టారెంట్ బయట ఉన్నామండి. అయితే ఇవాళ వెరైటీగా కాల్స్ చేసిన వాళ్ళకి కాకుండా లోపల మనమే వెళ్ళి ర్యాండమ్గా ఒక పర్సన్ని పట్టుకుని వాళ్ళకి మేక్ ఓవర్ చేస్తాం. సో ఆర్ యూ రెడీ టు వాచ్ ఇట్? సో లెట్స్ గో. ఎవరిని పట్టుకుందాము? అక్కడ మనకు ఒక ఆరెంజ్ చొక్కా కనిపించేస్తున్నారు కదా, ఆయనను పట్టేసుకుందాము. ఆయన చూస్తుంటే నాకు అనిపిస్తుంది డెఫినెట్గా మేక్ ఓవర్ కావాలేమో అని. వెళ్ళిపోదామా అయితే? Hello Andy. Hi. Hi, I'm Sanjana from iNews Black and White show అండి. Yeah, I know you. Black and White show చూస్తుంటాను. మీరు చూస్తుంటారా? Yeah, I know. సో మీ పేరు ఏంటండి? నా పేరు కేకే. కేకే. Yeah, I'm a graphic designer. గ్రాఫిక్ డిజైనర్. Yeah. ఓ ఓకే. సో యాక్చువల్గా మా షో తరఫు నుంచి మీకు ఇవాళ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము. మా షోలో మీరు పార్టిసిపేట్ చేస్తారా? మీకు ఇంట్రెస్టెడా? Yeah, I'm interested. సో అయితే మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, వెళ్ళి మీ ఇంటికి మీరు డైలీ వేసుకునే బట్టలు సూట్ కేసులో ప్యాక్ చేసేసి మా ఆఫీస్కి వచ్చేసేయండి. మా Right స్టూడియో now? కూడా తెలుసు కదా? Yeah, స్టూడియో తెలుసు నాకు. యా, ఇట్స్ రైట్ నౌ. అక్కడ మా ఎక్స్పర్ట్ డిజైనర్ మధు మీకోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడి నుంచే మీ మేక్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. Okay, I'm interested. యా, యూఆర్ ఇంట్రెస్టెడ్? Yeah, I'm interested. సో అయితే మనం వెళ్దామా ఆఫీస్కి? Yeah, definitely. లెట్స్ గో. Yeah. మధు, ఇన్ని రోజులు నీ జుట్టే అనుకున్నా, ఇప్పుడు నీ గడ్డం కూడా చేయించాలా ఏంటి? గెట్ అ లైఫ్. నా జుట్టు గడ్డం మించి చాలా ఉన్నాయి దట్ వీ నీడ్ టు ఫిక్స్. అయితే ఫస్ట్ నువ్వు ఫిక్స్ చేసుకుంటే తర్వాత వేరే వాళ్ళకి చెప్పొచ్చు. యా, ఠీక్ ఇట్ డన్. అయితే నీకేమైనా డబ్బులు తక్కువ పడితే నన్ను అడగాల్సింది కదా మధు. యా, ఐల్ గివ్ ఇట్ టు యు టోటలీ. సరే, పాయింట్కి వస్తే మనం లాస్ట్ వీక్ అనుకున్నట్టు ఫోన్ కాల్స్ కాకుండా ర్యాండమ్గా వెళ్ళి పట్టుకున్నాను ఒక అబ్బాయిని. ఓకే. ఆయన చూస్తే నీకు డెఫినెట్గా అనిపిస్తుంది మేక్ ఓవర్ ఇవ్వాలని చెప్పి. yes, I am excited సో to ఇక్కడే meet. ఉన్నాడు స్టూడియోలో. Yes. చూసేద్దామా? Yep. హాయ్ కేకే గారు. Hi. సో థ్యాంక్స్ అండి మా బ్లాక్ అండ్ వైట్ స్టూడియోకి వచ్చినందుకు. That's my pleasure. సో నేను చెప్పాను కదా మీకు మధు మా డిజైనర్ ఉన్నాడని చెప్పి, ఎక్స్పర్ట్ డిజైనర్. Hey. కొంచెం ఇవాళ ఫామ్ లో లేడు, సో మీరు ఎక్కువ పట్టించుకోకండి. కానీ మీకు ఏ ఫ్యాషన్ క్వైరీ ఉన్నా మాత్రం మధుని అడిగితే మీకు డెఫినెట్ గా మంచి అడ్వైస్ వస్తుంది. Yeah, sure. సో ఓవర్ టు మధును. యా, సో మీరు యాక్చువల్గా వెళ్ళి సూట్ కేసుతో సహా తీసుకొచ్చారు వెళ్ళి? అంటే నేను అక్కడ ఆయన కలిసి ఆయనకు చెప్పాను అనమాట, బ్లాక్ అండ్ వైట్ స్టూడియోలో వెయిట్ చేస్తున్నాం, సూట్ కేసు తీసుకొని వచ్చాను. దట్స్ అ బ్రిలియంట్ థింగ్, చాలా బాగా చేశారు. అండ్ యాజ్ యూ సెడ్ ఖచ్చితంగా మేక్ ఓవర్ అయితే అవసరం. డెఫినెట్లీ వీ నీడ్ ఇట్. హెయిర్ చాలా బాగుంది, కాకపోతే వీ నీడ్ టు ఫిక్స్ దాట్ కూడా, అది కూడా చేంజ్ చేయాలి. మీసాలు విల్ లీవ్ ఇట్ టు ద హెయిర్ స్టైలిస్ట్. మేబీ ఫర్ హిస్ ఫేస్, ఈయన ఫేస్కి బాగానే ఉండొచ్చు. సో అది హెయిర్ స్టైలిస్ట్కి వదిలేద్దాం మనం. అయితే క్లోత్స్ డెఫినెట్గా వీల్ హ్యావ్ టు చేంజ్. అయితే మీ బట్టలు ఎలాంటివి ఏంటి అనేది మనం చూసే ముందు గివ్ అస్ అ లిటిల్ టైం. మేమిద్దరం గివ్ అస్ అ మినిట్. మీరు వెళ్ళి మీ బట్టలు తీసుకొస్తే ఈ లోపల వీ హ్యావ్ టు టాక్ సంథింగ్. Yeah, right. సో మధు, ఏంటి నీ ఒపీనియన్? హీస్ అ లిటిల్ ప్లంపీ సైడ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయాలి సంజన. అయితే ఇది కొంచెం జనరల్గా కష్టం అవుతుంది. మన బాడీ కొంచెం లావుగా ఉన్నప్పుడు హౌ టు దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, లేకపోతే ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అనేది కొంచెం తెలియడం, జనరల్ అవేర్నెస్ అంత ఈజీ కాదు ఇది. ఎస్పెషల్లీ పొట్ట ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మరీ టైట్ బట్టలు వేసుకోలేం, బికాజ్ పొట్ట ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాగే మరీ లూజ్ బట్టలు వేసుకోలేం, ఎందుకంటే చాలా లార్జ్ కనిపిస్తుంది, ఇంకా బ్రాడ్ కనిపిస్తాం, చాలా లార్జ్ కనిపిస్తాం. సో ఇక్కడ మనం విజువల్ ఇల్యూజన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇల్యూజన్స్ ప్లే అ లాట్ ఆఫ్ ఇక్కడ ఇలాంటి వాళ్ళకి లైన్స్ లాంటివి మనం ఏవైతే మాట్లాడతాం, లైన్స్, స్ట్రైప్స్ అనేవి అవి చాలా ఎక్కువ వర్కౌట్ అవుతాయి. అండ్ ఆయన చూస్తే హిస్ ఓన్ టఫ్ మెటీరియల్స్ విచ్ షుడ్ గో అవాయిడ్ చేయాలి. టఫ్ మెటీరియల్స్ లాంటివి కానీ, ఆ స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ కానీ, అండ్ సో మెనీ పాకెట్స్. ఇట్ లుక్స్ లైక్ ఆయన ఏదో సఫారీకి వెళ్తున్నట్టు, హిస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ టైప్. సో మెనీ పాకెట్స్, ఐల్ పుట్ మై బ్యాటరీ ఇన్ ఇట్, ఐల్ పుట్ మై చార్జర్ ఇన్ దిస్, ఐల్ పుట్ దిస్, ఐల్ పుట్ దట్, ఐల్ పుట్ దట్. సో హీస్ ట్రైంగ్ టు స్టఫ్ ఎవ్రీథింగ్ అంటుంది. హీస్ ఆల్రెడీ బల్కీ, సో హీ షుడ్ యూజ్ సో మెనీ పాకెట్స్, అండ్ రియల్లీ ద స్టోన్ పాకెట్స్ లుక్స్. సో మరి బట్టలు చూసేసి తర్వాత మరి ఏం చేస్తాము, ఏం చేయాలనేది దాన్ని బట్టి చూసి డిసైడ్ చేయొచ్చు. చూసేద్దాం అయితే బట్టలు. సో కేకే గారు తీసుకొచ్చాను. ఓకే, సో నువ్వు అన్నట్టే స్టార్టింగ్ టఫ్ బట్టలు ఉన్నాయి. Exactly. Oh my god. This is a black shirt. Are they same fabric? This stiff cottons. It's a huge size. Yeah, it's good for his size. సైజింగ్ కరెక్ట్ గానే ఉందండి. Yeah, size correct. యా, సో యా, కాకపోతే దిస్ లైన్స్, ఎక్స్ట్రా లైన్స్, టోన్ ఎఫెక్ట్స్, ఈ టోన్ పాకెట్స్ చూస్తే
లుక్ ఎట్ దిస్. మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అవాయిడ్ చేయాలండి. ఎంత థిక్ కాటన్స్ ఇలాంటి అనేవి ఫ్యాబ్రిక్స్ మీరు అస్సలు avoid మీకు చేయాలి. కరెక్ట్ కాదు. ఇన్ని డీటెయిల్స్ ఉండడం వల్ల కొంచెం కిచ్చిగా అయిపోతుంది అది. దిస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ హ్యాపెనింగ్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన బాడీని ట్రీట్ చేసుకోవాలి. కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేయడం అవసరం. ఎందుకంటే కొంచెం ప్లంపీ సైడ్లో ఉన్నప్పుడు మన సన్నగా కనిపించడానికి ఇల్యూజన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎస్పెషలీ స్ట్రైప్స్ కానీ నిలువు సారలు ఆర్ సంథింగ్ దట్ ఈస్ ట్రావెలింగ్ వర్టికల్ ఆర్ సింపుల్ డార్క్ కలర్, ఇట్లాంటివి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇవి చాలా అవసరం మీకు చేయాల్సిన, ఎందుకంటే మన బాడీని కొంచెం యూనిఫామ్గా తీసుకురావాలి. అండ్ సర్ప్రైజింగ్లీ అగైన్ ద సేమ్ ఫ్యాబ్రిక్. మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అంటే ఇష్టం అనుకుంటా. యా ఇట్స్ ఇది మీరు వేసుకోవాల్సిన ఫ్యాబ్రికే కాదండి, ఇట్ హ్యాస్ సంథింగ్ రిటర్న్ ఆల్సో బిహైండ్ ఇట్. సో అంటే ఇవి మీకు ఇంకా హెవీగా అనిపిస్తాయండి. మీకు ఈ ఫ్యాబ్రిక్ థిక్గా ఉండడం వల్ల మిమ్మల్ని ఇంకా హెవీగా ఫ్లఫీగా బాడీ నుంచి డైవర్ట్ చేయడానికి నేను క్లోత్స్ లో ఇలాంటి డీటెయిల్స్ ఎక్కువ వాడుతుంటాను. బాడీ నుంచి డైవర్ట్ అవ్వదండి, బాడీకి యాడ్ అప్ ఇంకా అట్రాక్షన్ అవుతుంది. ఎక్కువ అవుతుంది అన్నమాట ఇలాంటి డీటెయిల్స్. సో ఫస్ట్ విజన్లో ఏంటి అంటే మనం బట్టలు వేసుకునే సింపుల్ లాజిక్ ఏంటి అంటే, నాకు చూడగానే దిస్ షుడ్ బి సంథింగ్ దట్ స్ట్రైక్స్ మీ అండ్ మేక్స్ మీ, నా విజన్ కానీ నన్ను కానీ ఒకవైపు ట్రావెల్ చేయనిచ్చేటట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిలువు సార్లు అన్నాను అనుకోండి, నేను చూడగానే స్ట్రైప్ చూసి నా ఐ విజన్ అనేది నిలువుగా ట్రావెల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే మధు వేసుకున్నాడు కదా పింక్, చూడగానే బ్రైట్, ఎక్కడికి వెళ్ళినా ఆ నల్లుడు ఒక పింక్ Yeah. పింక్ గా కనిపిస్తున్నాడు అని తెలిసిపోతుంది. ఫ్లోట్ అవుతున్నట్టు. అలాగా చెప్తున్నాడు. అలాగే అనుకోండి, వాట్ ఎవర్ యూ థింక్. సో అది ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్, అమ్మో మీ దగ్గర అన్ని ఇవే ఉన్నాయి, ఇంకా చూడడం వేస్ట్ ఏమో. ఒక క్లాత్ తాను కొని డై చేయించారండి, లేకపోతే వైట్ షర్ట్ 100 కొని డైడ్ ఇన్ డిఫరెంట్ కలర్స్, But different, you know, all different these pockets. pockets and accessories. Again it has a write up, a print, rivets. Look at the rivets. I was just seeing the rivets. ఇప్పుడే చూస్తున్నాను rivets. Thorny. ఒక థానీ రివెట్, 2 థానీ రివెట్స్, మళ్ళీ ప్లెయిన్ రివెట్స్. Oh my god. రివెటింగ్ బాగుంటుందండి, కానీ మరి ఇంత ఎక్సెసివ్ గా రివెట్స్ కూడా వాడు. Not, I mean like rivet అంటే you should be a rock star, or leather బట్టలు వేసుకుని maybe you're going on a bike or something like that. See rivet buttons like this are smart, Madhu. ఇలా buttons పర్వాలేదు. Rivets are good, కానీ not for a casual cotton shirt. అలాగని అలాగా బ్రైట్ కలర్స్ వేసుకోవాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. లైక్ పింక్స్ లైక్ దిస్. అది చూడండి, నేను చెప్పలేదా, ఆయనే ఒప్పుకుంటాను. సో యా, యూ షుడ్ బి ఏబుల్ టు క్యారీ ఆఫ్ ఎనీథింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ బి ఏబుల్ టు యాజ్ వి సిట్, ఇంకా మనం చూడక్కర్లేదు. అదే మొత్తం తాను నువ్వు చెప్పినట్టే. అండ్ మోడల్స్ కూడా అన్ని ఓ మై గాడ్, యూ షుడ్ లుక్ ఎట్ దిస్. ఆహా, లెదర్ ప్యాచ్, కౌబాయ్. cowboy. Oh my cow and collar. I like this, Madhu. Collar లోపల ఉన్నది. కాలర్ లోపల డీటెయిలింగ్ బాగానే ఉంది, బట్ అగైన్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ I don't call Madhu, it. do you want to do the honors of throwing it? Yes, I want to throw a lot of things. In fact, I want to throw the entire suitcase off like this. All so no. చాలా మరి cowboy types లో. I mean like first time నేను చాలా రోజుల తర్వాత పర్సన్ కలుస్తున్నాను, where he's one everything alike. I'm like, okay, I agree, you have a particular style, so at least good that you have a style, కానీ it's on a wrong direction. చాలా wrong direction లో వెళ్తుంది ఆ స్టైల్. మీరు ఆఫీస్కి వెళ్ళినా ఇలాగే వేసుకుంటారా? యా ఐ డు వేర్ అండ్ బయట ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్తే అన్నీ వే ఉన్నాయి. అన్ని Partyకి వెళ్ళినా? ఎవ్రీథింగ్ ఇస్ దిస్. ఇదే అదే షర్ట్ బ్లాక్. ఇంకా వస్తే ఇలా కామెంట్ చేస్తాము. Oh my god. Sorry if you're rude, but we have to be, because Yeah, so that we end of the day. it's fine. So మీరు పార్టీకి వెళ్తే ఇలా పార్టీ వేసుకుంటారా? వేర్ సపరేట్ ఉన్నాయి అంటే ఓకే, అది కూడా ఇందులో ఇలా ఫ్యాబ్రిక్లు ప్రింట్స్ అంటారా మళ్ళీ? అంతే కదా. అంతే కదా. సో గుడ్. సో పోన్లేండి, అట్లీస్ట్ ఒక రేంజ్ ఒప్పుకుంటున్నారు ఆయన సీరియస్ గా. We are ready to experiment. That's very nice. సో ఇవి షర్ట్స్.